హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పలు రకాలుగా వస్తూనే ఉన్నాయి న్యూసెస్ కానీ రోజు కానీ మన సోషల్ మీడియాలో కానీ. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హిమ్మతి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, రష్మిక మందనని విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక 1 వీక్ నుంచి బాగా హల్చల్ అవుతుంది ఈ న్యూస్. ఏంటి సార్? ఇదిగో మన తెలుగు ఫీల్డ్లో అంతకుముందు తమిళనాడులో ఉండేది, అదిగో పుల్లంటే ఇదిగో తోక అని అని అది ఎంత వదంతులే కానీ నిజం కాదు. ఇప్పుడు రష్మిక మందన్న అనేది మంచి ఆర్టిస్టు, గ్లామర్ ఉన్న ఆర్టిస్టు, కలుబోలుతనంగా ఉన్న ఆర్టిస్టు, చాలా భవిష్యత్తు ఉన్న ఆర్టిస్టు. ఆవిడ అంత తెలివి తక్కువగా నిర్ణయాలు తీసుకుంటుందని నేను అనుకోను. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఆ లైగర్ సినిమా ఆయన తాలూ కెరీర్ని చాలా పెద్ద దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రేపు ఖుషి సినిమా ఆడితేనే ఆయనకి ఫ్యూచరు. అది ఆడకపోయినట్టయితే మాత్రం చాలా ఇరకాటంలో పడతారన్నమాట. మళ్ళీ ఓ సినిమా హిట్ అవ్వాలి, అప్పుడు జనం దృష్టి అతని వైపు మళ్ళాలి, మళ్ళీ ఆర్టిస్ట్గా ఆయన నిలదొక్కోవాలన్నమాట. అంత ప్రాబ్లం ఉంది. కానీ రష్మిక మందన అంటే వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేశారు, వాళ్ళు మంచి చనువుగా ఉన్నారు అంతే. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక హీరో కలిసి ఏ హోటల్లోనో ఎక్కడో కనిపించడం పెద్ద సమస్య ఏం కాదు. కొంపలు మునిపోయేది ఏం లేదు. ఏ ఫ్రెండ్లీగా హోటల్లో కూర్చొని డిన్నర్ చేస్తే వచ్చిన నష్టం లేదు. కానీ ఇది కేవలం ఇలాంటి షికార్లు చేస్తుంటాయి అన్నమాట. సోషల్ మీడియా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడం మంచిది కాదు. నాకు ఆ విజయ్ దేవరకొండ తాలూకు వాళ్ళ ఫాదరు నాకు బాగా ఆత్మీయులు. అట్లాంటివన్నీ మరి చాలా క్రమశిక్షణతో మసలుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. అంత తొందరగా వాళ్ళు తొందరపాటు ప్రదర్శించరు. అలాగని దూరంగా ఉండవలసిన అవసరం లేదు. ఓ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏదో హోటల్కి వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడ పబ్కి వెళ్ళారు, దాన్ని అయినంత మాత్రం ఏదో వాళ్ళ క్యారెక్టర్ మిస్ అయిపోయినట్టుగానే అనుకోవడం మాత్రం చాలా పొరపాటు అంటాను నేను. ఈ మధ్యకాలం అయితే బాగా కనిపిస్తున్నారు సార్. అవును. మొన్న రీసెంట్గా కూడా రష్మిక మందన మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారు కూడా వెళ్దాం, దాని గురించి అని బాగా పుకార్లు ఇస్తున్నాయి సార్. అంటారండి అంటానప్పుడు ఎందుకు మీకు దాని పేరు మొన్న కస్టడీ సినిమా ఉందండి. కస్టడీ సినిమా ఉన్నంతకాలం చైతును కృషి శెట్టి మన చైతు ఇద్దరు చాలా హాట్గా ఉన్నారు. ఇద్దరు చాలా ఒకరంటే ఒకరి ప్రేమ ఇవన్నీ వచ్చాయి. మనం ఏంటంటే ఏమి అసలు నిప్పు లేనిదే పొగ రాదంటారు, కానీ నిప్పు అవసరం లేదు, ఏం అవసరం లేదు, పొగ వచ్చేస్తుంది మన సోషల్ మీడియాలో. అందుకే క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఈరోజు ఏదైనా మనం మాట్లాడుకుంటే అది యూట్యూబ్లో ఉన్న వార్తలు రావి అంటే ఏంటి అంత ఫేక్ న్యూస్రా అని చెప్పుకున్నట్టే ఉంటుందన్నమాట. అయితే 1-2 నిజాలు కూడా లేకపోలేదు. వరుణ్ తేజు, లావణ్య త్రిపాఠి ఉంది. మా ముందుగా వార్త వచ్చినట్టుగానే మరి ఎంగేజ్మెంట్ అయింది కదా. కానీ ఈ విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ ఈ అమ్మాయికి మాత్రం అంతగా అంటే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్నదాన్ని మాత్రం నేను నమ్మను. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ధృవీకరించినంత వరకు. రష్మిక మందనకు ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యి ఆగిపోయింది సార్. అవును. మళ్ళీ ఈసారి ఎలా తప్పులు చేస్తుందంటారు? తప్పుడు కాదు, వాళ్ళకి అభిప్రాయ భేదాలు. వాళ్ళు ఇప్పుడు మునపటి రోజుల్లో లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా ఈజీగా ఇద్దరు కలుసుకుంటున్నారు, చాలా ఈజీగా ఇద్దరు విడిపోతున్నారు అన్నమాట. అంతకుముందు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా అలాగా మనసులో కుమ్ములిపోతూ తనే బాధపడుతూ ఏదో విధంగా వాళ్ళు కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళి అయిపోయినప్పుడు కూడా పెళ్ళైనటువంటి ఒక సంవత్సరంలో వాళ్ళు విడిపోతున్నారు. ఇప్పుడు నిహారిక, చైతన్య ఉన్నారు. మరి చూడండి ఎంత చాలా ఘనంగా పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. ఎక్కడ రాజస్థాన్లో పెళ్లి చేశాడు. అయినప్పుడు కూడా మరి ఒక సంవత్సరం తిరగకుండా వాళ్ళు డివోర్స్ తీసుకోవడం, అది తీసుకుని అదే తప్పు కాదన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నమాట. అయితే అట్లాంటి భావన ఉన్నప్పుడు పెద్ద కొంపలు మునిగిపోయేది ఏమి లేదు. అంతకుముందు కానీ ఎవరైనా పెళ్ళయిన తర్వాత విడాకులు కోరుకున్నట్టయితే వీరి జీవితం అయిపోయిందిరా అని అనుకుంటుండేవారు. ఇప్పుడు అలా కాదు.
ఎవరైనా కలిసి ఉండొచ్చు, ఎవరైనా విడిపోవచ్చు. అది సార్ మరి మన గీత గోవిందం సినిమా అప్పటి నుంచి జరుగుతుంది, అది నిజమే ఉండొచ్చా సార్? అవును. ఆ లవ్ స్టోరీ అంటే ఇక్కడ మీకు సినిమా ఏదైనా సూపర్ హిట్ అయితే అనుకోని సెంటిమెంట్ అండి. ఇప్పుడు మీరు నేను కలిసి చేస్తున్నాము, ఆ వీడియో బ్రహ్మాండంగా పేరిపోతున్నాయి, లక్షలు లక్షలు వ్యూస్ వచ్చాయనుకోండి, మీరంటే నాకు ఒక విధమైన అభిమానం, నేనంటే మీకు ఒక విధమైన అభిమానం ఉంటుంది. అలాగే ఎవరైనా హీరోయిన్ తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీత గోవిందం చాలా పెద్ద హిట్ అవును సార్ విజయ్ దేవరకొండకి. అట్లాంటి ఇంప్రెషను, అట్లాంటి సెంటిమెంట్ ఉంటే ఉండొచ్చు కాక, మరి అట్లాంటి సెంటిమెంటే వాళ్ళ నాన్న వాళ్ళకి ఉండి, సరే వీళ్ళిద్దరు కాంబో బాగుంటుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది, సెంటిమెంట్లుగా బాగా కలిసి వస్తుంది అనుకున్నట్టయితే వాళ్ళు నిర్మోహమాటంగా పేరెంట్స్తో చెప్తారు. పేరెంట్స్ కూడా పిల్లలకి ఇష్టమైతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళు కూడా పిల్లల సుఖమే కదా కోరుకుంటారు, అలా పెళ్లి చేయవచ్చు. అది అయితే అది జరుగుతుందని నేను అనుకోవటం లేదు. అదే సెంటిమెంటే, జీవితాలే. సెంటిమెంట్ ఉన్నంత మాత్రంలో అది ఉండదు కదా. అంటే అది జరగాలని లేదు కదా, పెళ్లి జరగాలని ఇక్కడ లేదు కదా. ఇద్దరికి బోల్డ్ చిత్రాలు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్. అవును. ఏంటి సార్ ఈ బాగా వీళ్ళ గురించే బాగా వైరల్ అవుతుంది అసలు ఈ మధ్యకాలంలో. అవునవును. అదే వాళ్ళు పేరెంట్స్ ఆ ఓపెన్గా చెప్పినంత వరకు మనం మాట్లాడుకున్నట్టయితే, ఒకవేళ పొరపాటుగా విజయ్ దేవరకొండకే మంచి సంబంధాలు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు అనవసరంగా అపార్థం చేసుకుంటారు. లేదా లక్ష్మీ మందన ఆవిడకి ఏదైనా సంబంధాలు బాగా వస్తున్నాయి అనుకోండి, అంటే వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. మనం వాళ్ళ బతుకుల్లో నీళ్ళెందుకు పోయాలి, లెట్ దెమ్ బీ హ్యాపీలీ. అంటే వాళ్ళకి చక్కని కెరీరు, మంచి సినిమాలు ఉండాలని కోరుకుందాం, రావాలని కోరుకుందాం. కానీ నేనైతే ఐ డోంట్ థింక్ సో, ఇదో పుకారుగానే చూస్తాను నేను. విజయ్ దేవరకొండ గారి సినిమా ఈ ఖుషి ఎలా ఉండబోతుంది సార్? ఏమో విజయ్ దేవరకొండ గారిది ఖుషి మూవీ వస్తుంది కదా సార్, సమంత అని విజయ్ దేవరకొండ, ఎలా ఉండబోతుంది సార్ ఆ సినిమా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయ్ దేవరకొండ లవర్ బాయ్, అవును సార్, అంటే ప్లే బాయ్ కింద బాగుంటాడు. అమ్మాయిలు కూడా చాలా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సమంతకి ఏంటంటే ఏదైనా క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ పడాలంటే పడాలి కానీ ఆడుకుంటుంది క్యారెక్టర్తో. ఖుషీలో క్యారెక్టరు అంటే ఆ కథని అనుకోను నేను. ఖుషి అంటే ఒక ఆడ మగ ఇద్దరు కలిసి జాలీగా గడపడం, దాన్నే ఖుషి అనుకుంటాను. చాలా ప్రేమైక్య ప్రపంచం, వాళ్ళిద్దరిదే ఒకరు తోడితే ఒకరు లోకం అనుకునేటువంటి కథా వస్తువై ఉంటుంది. అలా పాత ఖుషికి దీనికి సంబంధం లేదు, ఒక టైటిల్ మాత్రమే సంబంధం అన్నమాట. అయితే మంచి కథ, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు మరి డెఫినెట్గా సమంత పీక్స్కి యాక్ట్ చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.